నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పుష్కర కాలంగా దేశంలో అనుకున్న పనులన్నీ వరుసగా చేసుకుంటూ పోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు మరో బంపర్ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈసారి సాధించిన విజయానికి ఏకంగా ప్రపంచాధినేతలు షాక్ అయ్యారు. భారతదేశంలోని ప్రభుత్వాలకు 50 ఏళ్లకు పైగా సవాల్గా మారిన అతిపెద్ద అంతర్గత సమస్యకు చెక్ పెట్టగలిగారు. విమర్శలు బాణాలా గుచ్చుకున్నా సరే, నిరంకుశులు అనే నిందపడ్డా సరే, కాషాయ ఎజెండా అని కవ్వించినా సరే, అనుకున్నది సాధించే వరకు విశ్రమించలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. ఇంతకు మోదీ సాధించిన రికార్డు ఏంటి? ముగింపు పలికిన సమస్య ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. 12 ఏళ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల ద్వయం తమ ఎజెండాను విజయవంతంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. దేశంలో బీజేపీకి ప్రాణం పోసిన ప్రధాన అంశాలను పరిష్కరించి అరుదైన రికార్డు సాధించారు. అయోధ్యలో రామ మందిరం కడతామనే బీజేపీ తొలి నినాదాన్ని నిజం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామని మలి శపథాన్ని అమలు చేసి చూపించారు. ఉమ్మడి పౌర స్మృతి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ట్రిపుల్ తలాక్ రద్దు లాంటి సున్నితమైన సమస్యను కూడా కఠినంగానే అమలు చేశారు. జీఎస్టీ లాంటి ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు, లౌకిక శక్తులు, పౌర హక్కుల నేతల నుంచి ఎంత ప్రతిఘటన వచ్చినప్పటికీ వారు చేయాలనుకున్న పనిని మాత్రం నిర్విఘ్నంగా చేసుకుంటూ పోతున్నారు. అదే కోవలో ఇప్పుడు మరో అతిపెద్ద సవాల్కు ముగింపు పలికారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని, చివరి నక్సలైట్ను కూడా వేటాడి పట్టుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికోసం ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ లాంటి మినీ యుద్ధాలనే చేసింది. శ్రీలంకలో ఎల్టీటీఈని అంతమొందించడానికి అక్కడి ప్రభుత్వం చేసిన గట్టి ప్రయత్నం మాదిరిగానే మోదీ ప్రభుత్వం కూడా అతి కఠినంగా వ్యవహరించింది. శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాలదే అయినప్పటికీ అనేక రాష్ట్రాల్లో విస్తరించిన నక్సలిజంపై పోరాటాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నక్సలైట్లకు పెట్టని కోటగా మారిన ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పట్టింది. నక్సలైట్ల పుట్టుకకు జన్మభూమిగా ఉన్న తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సామధాన భేద దండోపాయాలను అనుసరించింది. ఒక్కొక్క నక్సలైట్ కోసం ప్రత్యేక నిఘా పెట్టి దొరకబట్టింది. దీనికోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ముందుగా నక్సలైట్ల విషయంలో ఏమాత్రం సానుభూతి, సహనం లేకుండా దొరికిన వారిని దొరికినట్లు వేసేసే దమనకాండను చేపట్టింది. ఇందుకోసం భారీ ఎత్తున బలగాలను, ఆయుధ సంపత్తిని, సాంకేతిక విజ్ఞానాన్ని వాడింది. మొత్తం ఛత్తీస్గఢ్ అడవులను సాయుధ బలగాలతో నింపింది. నక్సలైట్లకు ఆశ్రయం ఇచ్చే ఆదివాసీ గూడెలను ఖాళీ చేయించింది. చివరికి నక్సల్స్ కు ఆయుధాలు కాదు కదా, కనీసం అన్నం నీళ్లు కూడా దొరకని పరిస్థితి తెచ్చింది. ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా నక్సలైట్లు చనిపోయారు. నక్సలైట్లకు అండగా ఉండే వర్గాలను కూడా మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. భౌతికంగా సహాయ సహకారాలు అందించడమే కాదు, సైద్ధాంతికంగా సపోర్టు చేసిన వారిని కూడా ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరో వ్యూహంగా నక్సలైట్లలో సైద్ధాంతిక విభేదాలు తేగలిగింది. దీంతో నక్సలైట్లలోని ప్రధాన వర్గం సాయుధ పోరాటం మారి ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలనే తీర్మానాలు చేసుకునే వరకు పరిస్థితిలో మార్పు వచ్చింది. మావోయిస్టులో ప్రధాన వర్గమైన మల్లోజుల వర్గం ఏకంగా లొంగుబాటుకొచ్చింది. చివరికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోవడంతో నక్సలైట్ల కథ ముగింపు వచ్చినట్లయితే. గతంలో కూడా అనేక ప్రభుత్వాలు దేశంలో నక్సలిజం అంతానికి అనేక వ్యూహాలు పన్నారు. కొన్ని ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు ప్రజల ద్వారా, ముఖ్యంగా నక్సల్స్ కుటుంబ సభ్యుల ద్వారా నచ్చజెప్పాలని చూశాయి. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నక్సలిజాన్ని నిర్మూలించే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం మాత్రం మరోలా ఆలోచించాయి. నక్సలైట్లను భౌతికంగా అంతం చేయడం ద్వారానే నక్సలిజం పోతుందని బలంగా నమ్మారు. అదే ఆచరించారు. ఇప్పుడిక నక్సలైట్లు ఒక శక్తిగా లేరు. బలమైన సాయుధ పోరాటం నడిపే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. నక్సలైట్లపై ప్రభుత్వం సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఇది ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద రికార్డు. భారతదేశంలో అతిపెద్ద అంతర్గత సమస్య అయిన నక్సలైట్ల సమస్యను నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు అంతం చేసిందని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల గూఢాచార వ్యవస్థల నుంచి భారతదేశ ప్రభుత్వానికి దీనికి సంబంధించిన అభినందనలు కూడా అందినట్లు చెబుతున్నారు. ఏ దేశంలో అయినా సరే సాయుధ పోరాటాల వల్ల అశాంతి ఉంటుందని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దేనినైనా పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటుంది. అయితే నక్సలైట్లపై ఉక్కుపాదం మోపిన మోదీ, షా ప్రభుత్వం మీద విమర్శలు కూడా కొదవలేదు. పౌర హక్కుల నేతలు, మానవ హక్కుల నేతలు, వివిధ ప్రజా సంఘాలు, లౌకిక సంఘాలు, సెక్యులర్ పార్టీలు,
మోదీ షా ప్రభుత్వం నక్సలైట్ల విషయంలో అత్యంత అమానవీయంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. నక్సలైట్లు దేశానికి ముప్పుగా ఎన్నడూ లేరని, వారు విదేశాలకు చెందిన మిలిటెంట్లు కూడా కాదని, దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని, అలాంటి వారి విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన దమనకాండం ఏమాత్రం సమర్థనీయం కాదు అనేవారు కూడా దేశంలో కూడా చాలా మందే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా సరే తమ ఎజెండాను అమలు చేయడమే తమకు ప్రధానం అనుకున్న మోదీ షా ద్వయం నక్సలైట్ల సమస్యను డెడ్ లైన్ పెట్టి మరీ ముగించేయడం మాత్రం దేశంలో రికార్డుగా మిగిలిపోతుంది. చివరి నక్సలైట్ను కూడా వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం క్లైమాక్స్ లో మాత్రం భారీ ట్విస్ట్ ఇచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న దేవ్జీతో పాటు ఇతర పెద్ద నాయకులను కర్రెగుట్టల్లోనే ఎన్కౌంటర్ చేస్తారని ప్రచారం జరిగింది. కర్రెగుట్టల ప్రాంతంలో దాదాపు 5,000 మంది సాయుధులు మోహరించడంతో చివరి బుల్లెట్లు పేలుతాయనే అంచనాలు మొదలయ్యాయి. కానీ చివరికి కథను సుఖాంతం చేశారు. మిగిలిన పెద్ద నాయకులను ఎలాగోలా ఒప్పించి లొంగదీసుకున్నారు. వారు ప్రాణాలతో జనజీవన స్రవంతిలో కలవడంతో శుభం కార్డు పడినట్లయింది.